ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కామారెడ్డిలో ఉన్నాము. జగన్ గారని ఇదివరకే వీళ్ళ ఇల్లు మీకు చూపించాను. వీళ్ళ ఇల్లు మొత్తం ఇంటికి సెంటర్ ద్వారం ఉండి అనేక ఇబ్బందులు పడి ఆ ఇబ్బందుల్లో తట్టుకోలేక పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తారీఖు మన ఆశ్రమానికి వచ్చి మన చేత ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వచ్చి వాయువు పెరిగిన మెట్లను తీసివేశాడు. మరలా 6 నెలలకి నన్ను ఇక్కడ పిలిపించగా వాళ్ళ ఇంటికి మొత్తం ఇంటికి మధ్య ద్వారం ఉండింది. ఆ ద్వారము తీయించి ఈశాన్యపు హాల్కి సెంటర్లో ద్వారం పెట్టుకోమన్నాను. అలా పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న 6 నెలలకే ఈయన ఇగో చూడండి, ఇది వాళ్ళ ఇల్లు. దానిపైన ఇల్లు మాటి కట్టగలిగినాడు. మరియు ఈ ప్లేస్ కొని ఈ ప్లేస్లో కూడా ఇంత ఇల్లు నిర్మాణం చేయగలిగినాడు. కేవలం 3 నెలల్లోనే సెంటర్ ద్వారము తీసి ఈశాన్యం హాల్కి సెంటర్ ద్వారం పెట్టిన 3 నెలల్లోనే ఒక సైట్ కొనగలిగినాడు, ఇల్లు కట్టగలిగినాడు, మరియు ఇంటిపైన ఒక మేడ కట్టగలిగినాడు. ఇంతటి అద్భుతమైన రిజల్ట్ ఈయనకి రావడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, జగన్ గారి మాటల్లోనే వినండి. మాది కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రము. ఫిబ్రవరి 3 నాడు స్వామివారి దగ్గరికి వెళ్ళాము. వాసులో ప్రాబ్లం చూసాము. స్వామి చెప్పాడు, ఏమయ్యా ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, వాయువన్న మూత వేసుకున్నావు, మెట్లు నీ వ్యవహారం మూతపడ్డాదని స్వామివారు సెలవిచ్చాడు. స్వామివారి మాట మేరకి వచ్చి మెట్లు మార్చాను. మెట్లు మార్చిన 20 రోజుల్లోనే ఒక ప్లాట్ కొనగలిగాను. అదే ప్లాట్ మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి, నేను ఒక ప్లాట్ కొన్నాను, మరి ఎలా ఇంటి వెనుక ఉంది పై భాగంలో పడమర దిక్కులు అంటే, సరేలేవయ్యా బాధపడక నేను వస్తానుగా అన్నాను. స్వామిని పిలుచుకున్నాము, మధ్య ద్వారం మార్చాము. అది త్వరలోనే 3 నెలల్లో ఈ ప్లాటు రీసెంట్ కాదని తెలుసు అందరికీ, అయినా నేను కొన్నాను. ఇది ప్లాట్ కొన్నాక స్వామివారు ఇచ్చిన సలహా మేరకి మేము ఎప్పుడైతే దర్వాజా మార్చుకున్నామో ఆటోమేటిక్గా ఈ స్థలము రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ అయిన దానికని మళ్ళా స్వామివారి ప్లాట్ తోటి నేను 11వ నెల 20 తారీఖు ఇల్లు ముహూర్తం చేశాను. స్వామివారి తొలి దర్శనం ఫిబ్రవరి 3, మళ్ళీ ఫిబ్రవరి 3 నాటికి గృహప్రవేశం చేయాలనుకున్నాను. ఇంటిలో కొంచెం కొరవ పని ఆగిపోతుంది కనుక 10 తారీఖు నేను గృహప్రవేశం చేస్తున్నాను. ఇది స్వామివారి ఇచ్చిన ప్లాను. మధ్య ద్వారం మాత్రం మర్చిపోండి. ఈశాన్యము హాల్కి సెంటర్ ద్వారం చేసుకొని ఇటువైపు ఒక కిటికీ అటువైపు ఒక కిటికీ భావించి పెట్టుకోండి. అందరూ వాస్తును నమ్మండి. స్వామివారి మాట ప్రతి ఒక్కటి నమ్మి నాలాగా బాగుపడండి అని నా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ రోజు నా స్వామి నా ఇంటికి రావటము నా జన్మ ఎంతో ధన్యమైంది. వస్తాలే అనుకున్నాను, స్వామి వచ్చాడు. ఫిబ్రవరి 3 నాడు వెళ్ళాము. మళ్ళీ ఒక సంవత్సరం లోపే ఫిబ్రవరి 3 నాటికి ఇంత ఇల్లు కడతానని కలలో ఊహించలేదు. ప్లాట్ కొన్నాను, రిసైన్ చేసుకున్నాను, నూతన గృహం నిర్మించాను. ఇది స్వామి వల్ల దయ ఇచ్చిన నాకు ఆయన పెట్టిన భిక్ష. నేను ఇది ఊహించలేని విషయము. స్వామి నాకు ఎంతో రకంగా ఇచ్చాడు. స్వామివారి మాటలు వినండి, ప్రతి వారు మారండి, మధ్య ద్వారాన్ని మార్చండి, మన జీవితాన్ని మార్చుకోండి. ప్రతి వారు పిల్ల జల్ల పాపలతో సుభిక్షంగా బతకండి. ధనధాన్య సంపదకు ప్రతి వారు జీవించండి. స్వామి లేక ఎలాంటి భ్రమం నేను చూశాము, కానీ ఇలా మనతో ఉన్నాడు, నా ఇంటికి వచ్చాడు, నేను ఇలా బాధపడుతున్నాను. అంతే, నా జీవితాన్ని మార్చిన స్వామి అంటే చంద్రశేల ధనంజయ స్వామి. ఇప్పటికైనా ప్రతి వారు స్వామి మాట నమ్మండి. స్వామి ఏ దారి చెప్తే ఆ దారిని వెళ్ళండి. ఏది మార్చమంటే అది క్షణాల్లో మార్చండి. 15 రోజుల నుంచి 4 రోజుల్లో మన మార్పు కనబడుతుంది. ఎక్కడ దైవం లేదు, వాస్తే దైవము. మన స్వామే మా దైవం. కనబడుతున్నాడు, మన ముంగడికి వచ్చి చెప్తున్నాడు, మన బాధ వింటున్నాడు. అది కాదు ఇది మార్చమని చెప్తున్నాడు. ఇప్పటికైనా మారండి. ప్రతి వాళ్ళు స్వామి చెప్పినట్టు మాటల్లో వాస్తవమై సర్వోజనం సుగ్నోభవంతుగా స్వామివారి పాదాలకు శతాభి వందనాలు. నా జన్మ మొత్తం రుణపడి ఉంటానని ఇంతే సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా కామారెడ్డి జగన్ మాటలు. ఈయన మధ్య ద్వారం మార్చిన 6 నెలల్లోపే స్థలం కొనగలిగినాడు, ఇంత ఇల్లు కట్టుకోగలిగినాడు, మరియు ఇంటి పైన ఒక ఇల్లు కట్టగలిగినాడు. ఈ ఇల్లు నా ప్లాన్తోనే చేసింది. ఎలా ఉంది అనేది మా అబ్బాయి రవిచంద్ర వచ్చి చూపిస్తాడు. ఇదే జగన్ గారి ఇల్లు కామారెడ్డి. ఈయన మన దగ్గర వచ్చేసి అక్కడ ఆశ్రమానికి వచ్చేసి సలహాలు తీసుకొని ఇక్కడికి వచ్చారు. మన ప్లాన్తోనే చూడండి. ఈశాన్యపు గదికి సెంటర్ డోరు, అటువైపు ఒక కిటికీ ఇటువైపు ఒక కిటికీ. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే హాల్లో నుంచి ఎదురుగానే కిచెన్కి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో ఒక కిటికీ, తూర్పు ఆగ్నేయంలో ఒక కిటికీ, నైరుతి బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో పడమరకి ఒక కిటికీ,
దక్షిణానికి ఒక కిటికీ పెట్టారు. సెకండ్ బెడ్రూమ్ కూడా పడమరకు ఒక కిటికీ, వెంటిలేటర్ 2 పెట్టారు. వాయం సైడ్ వచ్చేస్తే ఇక్కడ బాత్రూమ్ కూడా ఇక్కడ ఈశాన్యంలో ఒక కిటికీ, పడమర ఒక వెంటిలేటర్ పెట్టారు. చూశారు కదా జగన్ ఇల్లు. స్వామివారి సలహా వల్లే మేము మాత్రము స్వామివారి సలహా తీసుకున్న తర్వాత ప్లాట్ తీసుకున్నాము. ప్లాట్ తర్వాత వెంటనే ఒక 3 నెలల లోపటినే ఇల్లు ముహూర్తం చేశాము. 80 రోజుల్లో ఇల్లు పూర్తయిపోతుంది. గృహప్రవేశం చేస్తున్నాము. స్వామివారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము, తను ఇచ్చిన సలహా ప్రకారమే నేను పూర్తి చేస్తున్నాను. మాకు అన్ని శుభయోగాలు నడుస్తున్నాయి. అన్ని రకాలుగా ఆర్థికము, అభివృద్ధి అన్ని రకాలుగా మాకు బాగున్నాయి. ఇదే స్వామివారి నేను వేడుకొని వచ్చేట ప్రతి వాళ్ళు కూడా సలహా తీసుకొని అందరూ బాగుపడండి. అందరికీ నేను కోరుకునేది ఇదే నా ప్రార్థన. సర్వోజనం సుఖ్నో భవంతు. విన్నారు కదా జగన్ మాటలు. ఎవరైతే వాస్తుని 100% పాటిస్తారో వాళ్ళు కేవలం 6 నెలలు, సంవత్సరం గది వ్యవధిలోనే ఇల్లు నిర్మాణం పూర్తయి గృహారంభం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. నమస్తే.